హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో కాజు గ్రేవీ మటన్. కాజు గ్రేవీ మటన్ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అందరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నాకు. దీనికి కావాల్సిన పదార్థాలు: నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి అందులో 2 పావుల నూనె పోసి నూనె వేడయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 కప్పు కాజుని తీసుకున్నాను. అవి కూడా అందులో వేసి బాగా వేయించుకున్నాను. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టి అందులో కాస్త ఆయిల్ పోసి మనం శుభ్రంగా కడుక్కున్న మటన్ ముక్కలను అందులో వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవి బాగా కలిపి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాణలిలో అందులోనే 2 పావుల నూనె పోసుకోవాలి. మసాలా దినుసులన్నీ అందులో వేసుకోవాలి. బగారాకు, మరాఠీ మొగ్గ, అనస పువ్వు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ పోపులో వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలను కూడా అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అంతా ముక్కలకు పట్టించి బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మనం మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అందులో పోసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మటన్ని 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని అందులో వేసుకోవాలి. గ్రేవీ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత
5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది. కొత్తిమీర వేయాలి. కసూరి మేతి ఉంది కదా, దాన్ని చేతిలో వేసుకొని అలా నలిపి దానిపైన వేసుకోవాలి. రెండు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా గ్రేవీ మటన్ రెడీ. ఇది చపాతీతో కానీ అన్నంతో కానీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.